బిడ్డలు ఎప్పుడూ కూడా రక్షించబడిన వాళ్ళు ఖచ్చితంగా వాక్యము చదవాలి, వాక్యము నేర్చుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాక్యము దేవుని గురించిన అవగాహన మనకు కలుగు చేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని గురించిన ప్రత్యక్షత మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉంటావో, ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, అంతగా ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇదే బైబిల్ గ్రంథం అండి 2000 సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది రీసెర్చ్ చేసి ఉంటారు, ఎంతమంది వాక్యాలు చెప్పుంటారు. అదే అబ్రహాం గారు, అదే మోషే గారు, అదే దావీదు గారు. ఏమండి, కానీ ఎన్ని కోణాల్లో వర్తమానాలు, ఎన్ని కోణాల్లో అంటే అర్థం ఏంటి? ఎంత ప్రత్యక్షత దేవుడు ఇస్తున్నాడు చూసారా. అలవాటుగా బైబిల్ చదవమాకండి, అలవాటుగా బైబిల్ చదవమాకండి. దేవుని ప్రత్యక్షత కోసం అడిగి బైబిల్ చదవండి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రభువా? రివీల్ యువర్ సెల్ఫ్ లార్డ్. ప్రభువా, నీ ప్రత్యక్షత నాకు దయచేయండి ప్రభువా. మిమ్మల్ని గురించి తెలుసుకునే కృప నాకు దయచేయండి ప్రభువా. మరింత లోతుగా, మరింత దగ్గరగా మిమ్మల్ని గురించి తెలుసుకునే భాగ్యం నాకు దయచే ప్రభువా. నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నీ పట్ల విశ్వాసం ఉంచే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి.